నమస్కారం. మను కథలకు స్వాగతం. ఇప్పుడు మనం బెహ్రా వెంకట సుబ్బారావు గారి మధ్యతరగతి మందహాసం నుంచి పతిదేవుడు పాలబోతు అన్న కథని తీసుకుంటున్నానండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఈ కథ ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచిక 11/10/1993న ప్రచురించారండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఈ మధ్య నాకు కష్టం వచ్చింది. ఒకరితో చెప్పుకుంటే తీరేది కాదు. ఎందుకంటే ఎవ్వరూ ఆర్చలేరు, తీర్చలేరు కాబట్టి అనుభవించక తప్పదు. పట్టణంలో నివసించే వాడు పడే ఇబ్బందులన్నీ అన్నీ కావు అనేవాడు మా మేనమామ. అతనిప్పుడు లేళ్ళండి, చచ్చి స్వర్గాన ఉన్నాడు. కొన్ని కష్టాలు తెల్లవారేసరికే మొదలవుతాయి. తెల్లవారేసరికి కాఫీ కావాలి కదా, ఆ కాఫీకి పాలుండాలి. పాల కోసం తెల్లవారకుండానే లేచి పాల బూత్కెళ్ళి క్యూలో నిలబడాలి. ఈ రకం కష్టం నుండి తప్పించుకునేందుకు ఓ మనిషిని కుదుర్చుకున్నాం. ఒక్కో ప్యాకెట్కి నెలకి 6 రూపాయలు పారేస్తే ఉదయం 2 ప్యాకెట్లు, సాయంత్రం 2 ప్యాకెట్లు తెస్తున్నామే. అంటే ఆమెకి నెలకి 25 రూపాయలు. పోతే పోయాయి 25. ఉదయం 7 గంటల వరకు కాఫీ రెడీ అని అర్ధాంగి దుప్పటిలాగి చెప్పే వరకు హాయిగా రెండో తలగడానికి ఆవలించుకుని పడుకోవచ్చు కదా. ఏమంటారు? మీరు కాదనరని నాకు తెలుసు. డిసెంబర్ నెలలో చలి ఎక్కువ. ఆ నెలలోనే వచ్చింది నాకు కష్టం. పాల ప్యాకెట్లు తెచ్చే పాపాయమ్మ 4 రోజులు సెలవు పెట్టింది. తన అన్నయ్య కొడుకు పెళ్ళికి అనకాపల్లి వెళ్ళింది. అంచేత ఆ పాల డ్యూటీ నాకు పడింది. తెల్లవారుజామున 4:30 కల్లా అలారం పెట్టుకుని లేపుతుంది అర్ధాంగి అనురాధ. చలిలో లేచి వెళ్ళడానికే ఇబ్బంది అయినా తప్పదు మరి. పాల కేంద్రానికి మా ఇంటికి పెద్ద దూరం లేదు. సెంట్రల్ బ్యాంక్ ఎదురుగా 3 లాంతర్ల జంక్షన్ దగ్గరగా ఉంది. ఆ పాల వ్యాన్ విశాఖపట్నం నుంచి రావాలి. ఎప్పుడొస్తుందో ఎవ్వరికీ తెలియదు. కానీ 4:30, 6 గంటల మధ్య వస్తుందని అందరికీ తెలుసు. 7, 7:30కి వచ్చిన రోజులు ఉన్నాయి. అది వచ్చినప్పుడు మనం రెడీగా ఉండాలి. ఆలస్యం అయితే అంతే సంగతులు. ఇతర బూతుల దగ్గరికి పరుగు తీయాలి. అక్కడనే దొరుకుతాయని గ్యారంటీ లేదు. పాల కేంద్రం దగ్గర మనలాంటి వాళ్ళు ఎందరో ఉంటారు. కాలక్షేపానికి ఏమీ కుదవలేదు. మా పిన్నత్త గారి కొడుకు ప్రభాకర్ కూడా వస్తున్నాడు ఈ మధ్య. అతను మంచి మాటకారి, కులాసా పురుషుడు. నన్ను చూడగానే బావగారిని కదా ఆప్యాయంగా పలకరిస్తాడు. న్యూస్ పేపర్ వచ్చే సమయం కాబట్టి 3 లాంతర్ల జంక్షన్కి పోతాం. పేపర్ కొంటాడు. తర్వాత కాఫీ తాగుదాం అంటాడు. కాఫీ తాగిస్తాడు. బెడ్ కాఫీ తర్వాత పేపర్ని తలోపాట్ని తీసుకుని చదవడం ప్రారంభిస్తాం. సిగరెట్ ముట్టించి పేపర్ విసురుతాడు ప్రభాకర్ చల్లిపోవడానికి. పేపర్ పట్నం అవుతుంది. అప్పటికీ పాలవేన్ రాకపోతే మరో సిగరెట్ వెలిగిస్తాడు. ప్రభాకర్ ఆ రోజు పాలవేన్ అంటే ఆలస్యంగా 7 గంటలకి. ప్రభాకర్ 4వ సిగరెట్ తగలేసాక వచ్చింది. మరోసారి కాఫీ కూడా తాగాం. పాల ప్యాకెట్లు అర్ధాంగికి అందిస్తూ విసుక్కున్నా. రోజు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. పాపాయమ్మ ఈరోజు వచ్చేస్తుందిలేండి, రేపటి నుంచి వెళ్ళక్కర్లేదు సముదాయించింది అనురాధ. తర్వాత నేను చల్లబడ్డాక వేడి కాఫీ అందిస్తూ అంది. 4 రోజులకే చికాకు పడిపోతున్నారు. చక్కా మా పిన్ని కొడుకు చూడండి, రోజు వెళ్ళి తెచ్చుకుంటున్నాడు. పాపాయమ్మని మాన్పించేసింది మా వదిన. నెలకి 25 రూపాయలు మిగులుతాయని. అనురాధ ఆఖరి మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. నెలకి 25 అంటే రోజుకి ఎంత మిగులుతుంది? ఏమో మీరే లెక్క చెప్పండి అంది విసుగ్గా. 70 వయసులు అన్న. అలా లెక్కలు కడుతోంది కాబట్టే నెలకి 500 చీటీ కడుతోంది మా వదిన. దానికి పిల్లలకి మెడలో ఎంత బంగారం ఉందో చూశారుగా. మీరు ఉన్నారెందుకు? పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ 50 రూపాయలే నెలలా కట్టలేకపోతున్నారు. బాకీలతో కడుతున్నారు. పిల్లలున్నారు, వెనకేసుకోవాలన్న జ్ఞానం లేదు. అయినా మీ జీతం వచ్చిపోయే చుట్టాలకే సరిపోతుంది. చుట్టాలొచ్చే ఇల్లు, దొంగలు పడ్డ ఇల్లు ఎత్తిరిలేదని ఊరికినే అనలేదు. వాళ్ళ వదిన పొదుపరితనాన్ని మెచ్చుకుంటూ నా సంసారాన్ని ఎండగట్టింది. నాలో కాస్త పౌరుషం వచ్చింది. మీ అన్నయ్యకి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉద్యోగం. మీ వదిన తలుచుకుంటే నెలకేం కర్మ, రోజుకు 500 చొప్పున చిట్టి కట్టగలదు. మొగుడు 2 చేతులకి ఉన్న 10,000తోనూ సంపాదిస్తున్నాడు. సంపాదన వస్తున్న కొద్దీ ఆమెకి పిసినార్తనం ఎక్కువైపోతోంది. మొగుడిని పాలకి పంపితే 25 రూపాయలు మిగులుతా అనుకుంది. పని మనిషిని కూడా మాన్పించేమను, కానీ ఆ పని చేయదే.
తనకి కష్టం ఉండకూడదు, మొగుడు మాత్రం చలిలో పోయి పాల కోసం పాటలు పడాలి అని ఆగి ఆమె మొహంలోకి చూసా. అనురాధ మాట్లాడలేదు. మళ్ళీ చెప్పడం మొదలెట్టాను. మీ వదిన తాను పొదుపు చేస్తోందని మురిసిపోతోంది కాబోలు. బాలబూత్ దగ్గర పతిదేవుని ఖర్చు తెలిస్తే తెలివి తప్పి ధబాల పడిపోతుంది. తెప్పరిల్లిన తర్వాత పాల కోసం పాపాయం దగ్గర పరిగెడుతుంది. పాలబూత్ దగ్గర ఖర్చు ఏముంటుందండి? బ్లాక్లో కొంటారా లేక లంచం ఇస్తారా? ఆశ్చర్యంగా అమాయకంగా అడిగింది. అక్కడ జరిగే వ్యవహారం వివరంగా చెప్పి రోజు ఉదయం పూట అతని యావరేజ్ ఖర్చు 3 రూపాయలని చెప్పా. అయితే మీరు రోజు అక్కడ కాఫీ తాగుతున్నారా? కాస్త కోపం మిళితం చేసి అనుమానంగా అంది. తాగుతున్నా చెప్పా. అలా అయితే నేనే వెళ్ళేదాన్ని కదండి. నువ్వేం బాధపడకు. నా కాఫీల ఖర్చు కూడా మీ అన్నయ్య పెట్టుకునేవాడు. బావగారిని కదా, పైగా ఆ 4 రోజులు గెస్ట్ని. ఈ సంగతి మీ వదినకి చెప్పకు సుమా హెచ్చరించాను. ఆయన పాలకి ఇంక మిమ్మల్ని పంపకూడదు అంటూ ఖాళీ గ్లాస్ తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. కథ సమాప్తం. భలే చిన్న కథ అయినా భలే ఉందండి. ఏమిటో ఈ కథలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఉంటానండి. ప్రేమతో మీ మను.